దేవుడే దేవుడు అని యేసుక్రీస్తు పాస్టర్లందరూ కూడా బహుదా వదంతి అంటున్నారు. ఉన్నది ఒకటే సార్. కామన్ సెన్స్ అప్లై చేయండి సార్. దేవుడు నీ పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క మహాకపులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. కేఆర్టీవీ క్రాంతి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో గుప్తా గారు చక్కని జవాబులు ఇస్తూ కొన్ని ప్రశ్నించడం జరిగింది. అందులో క్రైస్తవ్యాన్ని కూడా వారు ప్రశ్నించారు. సో అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాం. అలాగే మనం చూస్తే ఆదిత్య పరాశ్రీ స్వామి గారు వారు కూడా క్రైస్తవ్యం పైన ఒక కామెంట్ చేశారు. అలాగనే మీ దేవుడు ఏమయ్యాడు ఆ టైంలో, ఈ పాస్టర్లు అంతా ఎక్కడ ఉన్నారని చెప్పేసి వారు అంటే వారి పేరు పూర్తిగా డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు. వీరు ఒక ఘాటైనటువంటి విషయాన్ని స్పందించారు. అలాగే పిహెచ్డి స్కాలర్ మరి బైరి నరేష్ గారు కూడా ఒక విషయాన్ని, ఒక ప్రస్తావన వారు కూడా తీసుకొచ్చారు. అందరూ బట్టి వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, ప్రేమటువంటి స్నేహితులారా, కేఆర్టీవీలో మీరు చూస్తున్నట్టుగా చాలా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందులో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యం మీద స్పందించకుండా, క్రైస్తవ్యాన్ని బయటకు తీసుకురాకుండా, క్రైస్తవ్యం మీద మాట్లాడకుండా, బైబిల్ గురించి మాట్లాడకుండా ఎవ్వరు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల పైన, క్రైస్తవ వీడియోస్ పైన, క్రైస్తవ్యంలో ఉన్న వీడియోస్ గురించి, సావుకుల పైన వీడియోలు చేస్తూ చాలామంది కూడా డైరెక్ట్గా బ్రతికేస్తున్నారు. సో వారి గురించి నేనేం కామెంట్ చేయను. కారణం ఏంటంటే కొంతమంది బ్రతకడానికి ఇలాంటి దారులు కూడా ఎంచుకున్నటువంటి వారు లేకపోలేదు. సో అందులో భాగంగా చాలామంది వీళ్ళు మాట్లాడినంత కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఉంటారు. వాటిని ట్రోల్ చేసే బ్యాచ్ ఇంకా వేరే ఉంటుంది. సో అది వేరే ఉంటుంది. సో వారందరినీ కూడా నేను ఈ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున మనం మాట్లాడబోయే వీడియో అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయడానికి కాదు, కొంచెం ఆలోచింపజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా సహకరించండి, ఈ వీడియోను ప్రోత్సహించండి. ముందుగా క్రాంతి ఇంటర్వ్యూలో గుప్తా గారు కొన్ని ఆ ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని వారు చెబుతున్నటువంటి మాటలు బాగున్నాయి, గమనిద్దాం. అంటే క్రైస్తవ్య పక్షాన మన క్రాంతి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? పాస్టర్లు ఇలా అంటారు, పాస్టర్లు ఏమంటారు, ప్రశ్నిస్తున్నట్టుగా ప్రశ్న, అంటే ప్రశ్నించే ప్రశ్న, పాస్టర్స్ ఏమంటారు అనే ప్రశ్న చెబుతూ వారొక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేవుడు ఇక మా దేవుడే, ఇంకెవరు కూడా దేవుడు అనేవారు లేరు. అంతేకాకుండా ఈ దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఉండరు అనే పదాన్ని పాస్టర్లు అక్కడ వాడినట్టుగా కూడా వారు మాట్లాడారు. ఓకేనా? ఎవరు కూడా పాస్టర్స్ అలా మాట్లాడినట్టు మరి క్రాంతి టీవీలో నేను చూడలేదు ఎవరు. అయితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోండి, ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకోండి అని చెప్పడం జరిగిందే తప్ప, ఈయన దేవుడని ప్రకటించడానికి గల కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఈయన దేవుడని ప్రకటిస్తాం. ఇప్పుడు మీరు దేవుడు కాదని ఎవరు చెప్పట్లే కదా. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పే విషయం? గమనిద్దాం. ముందుగా అసలు వీడియో చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. అయితే గుప్తా గారు చక్కని సమాధానం ఇచ్చారు. ఏమని చెప్పారంటే, నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఇతరుల విశ్వాసం పైన దెబ్బ కొట్టడం మంచిది కాదు అన్నప్పుడు నిజంగా అలా చేయటం చాలా మంచిది. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూద్దాం. ముందుగా, దేవుళ్ళు ఎవరు లేరు, మా దేవుడే దేవుడు అని యేసుక్రీస్తు పాస్టర్లందరూ కూడా కొనియాడి చెప్తా ఉంటారు. నీ దేవుడే దేవుడు అనుకోవడంలో మాకు ఏ అభ్యంతరం లేదు. ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడం తప్పు కదా. ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని కూడా ప్రశ్నిస్తారు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందనంటే, కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా సీరియస్గా మనం చర్చించాలి. ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేపించడం సబబేనా? తప్పేమిటి? తప్పు కాదా? శ్రీరాముడు ఈ జాతికి నడక నేర్పినటువంటి మహాపురుషుడు. అంటే అన్యమతస్థులు కూడా అనిపించచ్చా? అన్యమతస్థులను అనాలని ఎవడు నిర్బంధం చేయడు, నాకు తెలిసి ఏ హిందువు చేయడు. నాకు తెలిసి నిర్బంధం చేశాడు అని అంటే వాడికి ప్రిన్సిపల్స్ తెలియదు. రైట్, చూస్తారు కదా. కాబట్టి క్రాంతి గారు కొంచెం ఇక్కడ మిస్టేక్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. విషయం ఏంటంటే,
క్రైస్తవ సేవకులను మీరు ప్రశ్నిస్తున్నారు, క్రైస్తవ సేవకులతో మాట్లాడుతున్నారు, మంచిదే. కానీ అక్కడ మేము విశ్వసిస్తున్న విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మా విశ్వాసం గొప్పదని చెప్పుకోవడం తప్పులేదు. అలాగే మీ విశ్వాసాన్ని ఒకవేళ మీ విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మీ విశ్వాసాన్ని తప్పంటే తప్పు. కాబట్టి నిజంగా ఈ ప్రశ్న చాలా బాగుంది, దానికి సమాధానం చెప్పారు. అలాగే చెబుతూ ఇందులో మరొక ప్రశ్న మిగిలింది. ఏమన్నారంటే ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ్ అని అనిపించడము అంటే ఎంతవరకు పర్ఫెక్ట్ కరెక్ట్ అని అంటే వారు చెప్పిన విషయం ఏంటంటే, గుప్తా గారు చెప్పిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సహోదరులందరూ కూడా ఖచ్చితంగా చెప్పాలి అంటే కొంతమంది చెప్పని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్పాలి, చెప్తే మంచిది. మరి అన్యమతస్థులు కూడా చెప్పాలా అంటే అలా చెప్పించడం మంచిది కాదని చెప్పి మన గుప్తా గారు చెప్పారు. మరి చెప్పిస్తున్న వారు అసలు ఎవరు? ఎక్కువగా టీవీ ఛానల్స్లో కేఆర్ టీవీలో క్రాంతి గారు చెప్పిస్తూ ఉంటారు ఎక్కువగా. అలాగనే బయట కూడా చాలామంది చెప్పకపోతే కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు దయచేసి మీలో కొంత మార్పు తీసుకురావాలని కూడా గుప్తా గారు అలా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. మంచిది. మనందరం ఇప్పుడు ఏంటంటే అంటే వచ్చేదేం లేదు, అనకపోతే పోయేదేం లేదు. కాబట్టి ఇక్కడ అసలు కేఆర్ టీవీలో ఉన్నటువంటి క్రాంతి గారు అందరూ అనిపిస్తూ ఉంటాడు, అక్కడ కూర్చున్నటువంటి హోస్ట్గా ఉండి ఎదురుగా ఉన్న వ్యక్తులతో అనిపిస్తూ ఉంటాడు. సో నేను అది మంచిది కాదని చెప్పేసి ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను నేను. కాబట్టి మీరు మీ ఛానల్ నుంచి మార్పు తీసుకురావాలని కూడా నేను ఈ విషయంలో సందర్భంలో కోరుకుంటున్నాను. ఇక రెండవ విషయంలోకి వస్తే అసలు ఈ వీడియో చూద్దాం. చర్చిలో కానీ మసీదుల్లో కానీ నైనా మీరు దేవాలయాలకు పోండి, ఏం పర్వాలేదు, అక్కడ ప్రసాదం తినండి పర్వాలేదు అని చెప్తారా? చెప్పరు. నీకే ఎందుకు సెక్యులరిజం? హిందువే సెక్యులర్ గా ఉండాలనా? చెప్పండి సార్, హిందువే సెక్యులర్ గా ఉండాలనా? సెక్యులరిజం అంటే షుడ్ బి ఆల్. నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, నువ్వు విభేదిస్తే నేను విభేదిస్తా. అంటే సెక్యులరిజం ఉండొద్దు అంటున్నా, ఉండాలంటున్నా? మీరు నేను ఉండొద్దని చెప్పట్లే, ఉంటే అందరికీ ఉండాలి అంటున్నా. నేనేం చెప్తున్నాను, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటున్నా. ఉన్నది ఒకటే సత్యం, అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. రైట్, చూసారు కదా. ఇక్కడ గుప్తా గారు ఏమంటున్నారంటే మరి వీరు ఆలోచన చేస్తున్నారా ఆలోచన చేయకుండా ఉన్నారో నాకు అర్థం కాలేదు, కానీ మరొకసారి గుర్తు చేద్దాం. విషయం ఏంటంటే చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మసీదులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ములాస్ కానీ సేవకులు పాస్టర్స్ కానీ బోధించేటప్పుడు మీరు కూడా గుళ్ళకు వెళ్ళాలి, ప్రసాదం తినాలి అని చెప్పాలని చెప్పేసి నిజంగా గుప్తా గారు చెప్పడం ఇది కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది ఒక వ్యక్తి ఒక చర్చి పైన విశ్వాసం ఉంచాడు, లేదు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పైన విశ్వాసం ఉంచాడంటే ఆ వ్యక్తి ఇక అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఒక అల్లాని కనుక విశ్వాసం ఉంచి మస్జిద్కి వెళ్తున్నాడంటే తను అక్కడే ఉంటాడు. అంతేకాని మళ్ళీ వీళ్ళు ఆ మందిరాలకు వెళ్ళండి, మళ్ళీ ప్రసాదాలు తినండి అని చెప్తే ఇప్పుడు లేనిపోయిన గొడవలు కదా. అర్థమవుతుందా సార్? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లేనిపోయిన గొడవలు కదా. రెండోది ఏంటంటే ప్రసాదం. ఇక ప్రసాదం గురించి చాలా వీడియోస్ చాలామంది చేశారు, నేను దాని గురించి ఏం మాట్లాడను. కాకపోతే ఏంటంటే చర్చిలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మసీదులో ఉన్నవాళ్ళు కానీ ఇంకా దర్గాలు కానీ ఇంకా లేకపోతే వేరే మనకు ఉన్నాయి రిలీజియన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాళ్ళని కానీ ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పరు సార్. ఎందుకంటే ప్రజలకు ఒక మనకి ఫ్రీడమ్ ఉంది, ప్రజలందరికీ ఫ్రీడమ్ ఉంది. ఒకవేళ చర్చికి వచ్చినోడు గుడికి వెళ్ళొద్దని ఏం చెప్పరు. చర్చికి వచ్చిన ఎంత మాత్రాన చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని అంతటితో ఆ వ్యక్తి ఆగుతాడంటే అది అతనిపైన ఆధారపడి ఉంటుంది. మస్జిద్కి వెళ్ళిన వ్యక్తి అక్కడే ఆగుతాడంటే అతనిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, అర్థమవుతా? కొంతమంది మా చర్చికి వస్తారు, మస్జిద్కి వెళ్తారు, మరి గుడికి వెళ్తారు, మళ్ళీ దర్గాల దగ్గర కూడా వెళ్తారు, చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. సో అర్థమవుతుందా? కొంతమంది ఏమంటారంటే సబ్కా ఏక్ మాలికే అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ మాట చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని గుళ్ళకు తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెబుతారు. సో అది వాళ్ళ ఇండివిజువల్గా అభిప్రాయం. కానీ చర్చిలో మాత్రం 100% బోధించడానికి మాత్రం రైట్స్ లేవు, అధికారము లేదు. బైబిల్ ఏం చెబుతా ఉందో దాన్ని మాత్రమే బోధిస్తూ ఉంటారు. కాబట్టి గుప్తా గారు ఈ విషయాన్ని ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు, వీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటారు. కాబట్టి వీరు ఒక సెన్సేషనల్గా అంటే ఒక మంచి మాట వాడారా, ఏ మాట వాడారో వారికే మరి తెలియాలి. సో ముందుగా అసలు వీడియో చూద్దాం. లక్షల కాలం కన్నా ముందు, లక్షల సంవత్సరాల కన్నా ముందు సూర్యగ్రహణ చంద్రగ్రహణాల గురించి చెప్పింది మేము. నీవు చెప్పావా? యాడుండే నీ దేవుడు?
ఏడుండ్రి నీ పాస్టర్లు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్యాలెండరింగ్ సిస్టమ్ అంతా కనుమరుగు చేస్తాం. కొత్త క్యాలెండర్ నువ్వు తయారు చేయి, మేము తయారు చేస్తాం. నువ్వు తయారు చేసే క్యాలెండర్, మేము తయారు చేసే క్యాలెండర్ ప్రకృతికి అనుసంధానమై, నేచర్లో జరిగేటటువంటి మార్పులకు అనుసంధానమై ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ పవర్. ఇప్పటికి చెప్తున్నాం, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలంతా తీసి చెత్తకు పొలవడే. అయినా చెప్తాం, మేము కార్తులు చెప్తాం, ఆయనాలు చెప్తాం, ఋతువులు చెప్తాం, కాలాలు చెప్తాం, అన్నీ చెప్తాం. నువ్వు చెప్పగలవా? రైట్, చూసారు కదా. చూసినటువంటి దాంట్లో ఏం మాట్లాడారు వారు అంటే, ఏం మాట్లాడారంటే లక్షల సంవత్సరాలకు ముందు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం దాని గురించి బోధించింది మేమే అని చెప్పారు. లక్షల సంవత్సరాల క్రితం. ఓకేనా? మనం ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క దానిగా క్లారిటీ ఇచ్చేద్దాం. ఓకేనా? అందుకే దీనికి టైటిల్ కూడా అదే పెట్టాను నేను. ఒకసారి చూద్దాం ఏం చెప్పారు అంటే, స్వామి గారు లక్షల సంవత్సరాల క్రితం సూర్య చంద్రగ్రహణాలు దాని గురించి బోధించింది మేమే అని చెప్పారు. ఓకే సార్, లక్షల సంవత్సరాలు కాదు సార్, లక్షల సంవత్సరాలు కాదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. లక్షల సంవత్సరాలు కానే కాదు. క్రీస్తు పూర్వం దాదాపుగా 333 నుండి 450 వరకు. ఓకే, లక్షల అవసరం లేదు సార్, జస్ట్ చాలా తక్కువ ఇది నేను అడిగేది. కాబట్టి ఆ సంవత్సరంలో మన భారతదేశం యొక్క పాపులేషన్ ఎంత ఉందో చెప్పండి. అంటే భారతదేశ జనాభా. ఇప్పుడు లక్షల సంవత్సరాల క్రితం మనుషులు ఉండాలి కదా సార్. మీరు చెప్పాలంటే, మీరు సూర్య చంద్రగ్రహణాల గురించి చెప్పాలంటే మనుషులు ఉండాలి కదా. మనుషులు లేకుండా ఎలా చెప్పగలుగుతారు? మనుషులకైతే చెప్పాలి కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, మన భారతదేశ జనాభా హిస్టారికల్గా చరిత్ర ఆధారంగా ఒకవేళ మీరు చెప్పగలిగితే, నేనేమడుగుతున్నానంటే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇందులో కష్టం ఏం లేదు, చాలా సింపుల్. ఆ తర్వాత నేనేమడిగానంటే 450 సంవత్సరాల క్రితం, అంటే ఆ రేంజ్లో ఉన్నటువంటి మన భారతదేశ జనాభా ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చెప్పగలిగితే, నిజంగా మీరు లక్షల సంవత్సరాల క్రితం సూర్య చంద్రగ్రహణాల గురించి చెప్పారని చెప్పి మేము నమ్మగలం. అప్పుడు ప్రజలు ఉన్నారని కూడా నమ్మగలం. పోనీ ఆ జనాభా లెక్కంతా చెప్పగలరా? ఆ జనాభా గురించన్నా లెక్క చెప్పండి. ఓకేనా? సరే. ఇక తర్వాత మరొక మాట ఏం చెప్పారంటే, చెప్పుకుంటూ ఏం చేశారంటే, చెప్పారా అంటూ యాడుండే మీ దేవుడు, యాడుండే మీ పాస్టరు అని మాట్లాడారు సార్. యాడుండే మీ దేవుడు, యాడుండే అని. సార్ మేము చెప్పేది ఏంటంటే, మా దేవుడే, మేము ప్రకటిస్తున్న దేవుడే, మేము ఆరాధిస్తున్న దేవుడే ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడని మేము చెబుతున్నాం సార్. యాడుండే అంటే మేము చెప్పేదే దాని గురించి మళ్ళీ మీరే రిప్లై క్వశ్చన్స్ వేస్తున్నారని నేను అంటున్నాను. తర్వాత ఏమన్నారంటే, క్యాలెండర్ గురించి మాట్లాడారు సార్. మీరు క్యాలెండర్ గురించి మాట్లాడారు. ఇది నాకు చాలా, అంటే మీరు మాట్లాడిన మాటలో మరి మీరు అర్థమై మాట్లాడారా, అర్థం కాక మాట్లాడారా నాకు అర్థం కాలేదు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ తీసేద్దాం, కంప్యూటర్లు, ఈ క్యాలెండర్స్ అన్నీ తీసేద్దాం. మీరు క్యాలెండర్ రాయండి, మేము క్యాలెండర్ తీసుకొచ్చి ఏం చేస్తామంటే, దాంట్లో స్పిరిచువాలిటీ ఉందని చెప్పి మేము రుజువు చేస్తామన్నారు. సార్ మీకు అడ్డు ఎవరున్నారు సార్? మీకు అడ్డుగా ఎవరున్నారు? అసలు మీకు అడ్డుగా ఎవరున్నారు? ఇప్పుడు మీరు కంప్యూటర్స్ వాడుకోవట్లేదా? ఇప్పుడు ల్యాప్టాప్స్ వాడుకోవట్లేదా? మీరు కూర్చున్నటువంటి ఇంటర్వ్యూలో జరిగినటువంటి కెమెరాలు కానీ, మొబైల్స్ కానీ, లేకుంటే కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ ఎక్కడే సార్? ఇవన్నీ తీసేయాల్సిన అవసరమే వచ్చింది. మీరు చక్కగా హ్యాపీగా మీరు ఒక క్యాలెండర్ని సృష్టించండి, ప్రపంచానికి బయటికి తీసుకురండి. ఆ క్యాలెండర్ ద్వారా ప్రపంచానికి ఒక విలువనివ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరో వద్దనలేదే. కానీ యాడుండే ఈ పాస్టర్లు, యాడుండే ఈ దేవుడు, ఇదెక్కడ ప్రశ్న సార్? అర్థం కాని ప్రశ్నకు అర్థమయ్యే సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? అసలు ప్రశ్నే అర్థం కాని ప్రశ్న అది. ఓకేనా? అంటూ ఏం చేశారు మీరు అంటే, ఏం చెప్పారు మీరు అంటే, అంటే ఇది లక్షల సంవత్సరాలు అంటూ క్యాలెండర్ గురించి మాట్లాడారు. మరి ఈ రోజున క్యాలెండర్లు ఎక్కడి నుండి వచ్చేసారు? క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చేది? మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఆస్ట్రాలజీ గురించి అద్భుతంగా ఉంది. మీకు తెలుసో తెలీదో, బైబిల్లో నక్షత్రాల గురించి అద్భుతంగా రాయబడింది. స్వాతి నక్షత్రం గురించి కానీ, ప్రతి నక్షత్రం గురించి కూడా బైబిల్లో ఈజీగా రాయబడి ఉంది. ఒకవేళ మీకెవరికైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఆస్ట్రాలజీ గురించి బైబిల్లో ఉందా లేదని ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే నన్ను ప్రశ్నించండి, నేను మీకు క్లియర్గా చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను. ఆ తర్వాత
దీని గురించి అంటే సంవత్సరాల గురించి మాట్లాడారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 6,000 సంవత్సరాలు లేకపోతే 6,500 సంవత్సరాలు లేకుంటే 7,000 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పేసి మనుషుల యొక్క పుట్టుకుని గురించి క్యాల్కులేషన్ సైన్స్ కానీ లేకపోతే బైబుల్ కానీ ఇవన్నీ అలాగే చూస్తూ ఉన్నాయి. కానీ మీరే లక్షలు కోట్ల సంవత్సరాలు అని చెప్పి అంటారు. ఇంతకుముందు ఒక స్వామి గారు కోట్ల సంవత్సరాల క్రితం రాయబడింది అన్నారు. సార్ కోట్ల సంవత్సరాల క్రితం మనుషులు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? నాకు అది కొంచెం సమాధానం కావాలి. ఆ తర్వాత మన మధ్యలో PhD స్కాలర్ బైరి నరేష్ గారు కూడా ఈ కాలమానాన్ని లేకుంటే ఈ మనుషుల గురించి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. వారు కూడా మాట్లాడుతున్నారు. ఈ వీడియో రామాయణం జరిగిందా లేదా అంటే ఏమంటాము? దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ రామరాజ్యాన్ని పాలించాడని ఉంది. మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు? 60,000 11,000 ఎంత? అంటే 71,000 సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు. మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. 3,000 సంవత్సరాల క్రితం మొసపోటోనియా నాగరికత, హోయంగ్ హో నాగరికత, లేకపోతే గ్రీస్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత అని అంతా కొడితే 5,000 చరిత్ర లేదు. మరి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు? 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు ఎలా పరిపాలించాడు? మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం 71,000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో రాజులు, రాజరికాలు, గుర్రాలు, ఆ బంగారు ఆభరణాలు, బాణాలు, విల్లంబులు, పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు? ఇది నేను ఒక ప్రశ్న మాత్రమే. దయచేసి దీనిలో మళ్ళీ రామాయణాన్ని రాముణ్ణి కించపరిచిన అనకండి. ఎప్పుడు లోకయుగం ఎప్పుడు వచ్చింది? ఆధునిక నవీన శిలాయుగం ఎప్పుడు వచ్చింది? శిలాయుగం ఎప్పుడు వచ్చింది? హోమోసోఫియన్స్ ఏంటి? నియాండర్తల్ ఏంటి? రామాపీతికస్ ఏంటి? హోమోసోఫియోసోఫియన్స్ ఏంటి? ఇప్పుడున్న ఏరా ఏంటి? అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, జీవ పరిణామం కానీ, మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్. మీలాంటి వారు, మీ చేతిలో మైక్ ఉంది, మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది, జ్ఞానం ఏడుంది, ప్రశ్నకు స్థానం ఏడు. రైట్, చూసారు కదా. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, సో ఇది ఫ్రెండ్లీగా మనం చూసుకోవాలి. ఇది మతాల మధ్య స్విచ్ పెట్టడానికో మనుషుల మధ్య స్విచ్ పెట్టడానికో కాదు. గమనించండి, మనము ఈ రోజుల్లో ప్రేమించాల్సింది మనుషుల్ని. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియో మొత్తం పైన క్లారిటీ నేను ఇవ్వబోతున్నాను. ఏం చెబుతున్నారంటే అందరూ కూడా ఈ వీడియోస్ ద్వారా చెప్పబోతున్నటువంటి మాట ఏంటంటే అందరినీ గౌరవించడానికి. ఏమండి అంటే ఆ మసీదులోకి వెళ్తే ముస్లిమ్స్ మసీదులోకి ఒక క్రైస్తవుడు వెళ్తే గౌరవించినట్లా, లేకుంటే ఒక ముస్లిం ఒక హైందవ దేవాలయంలోకి వస్తే హైందవులు గౌరవించినట్లా, లేకుంటే ఒక ముస్లిం వ్యక్తి చర్చిలోకి వస్తే క్రైస్తవులను గౌరవించినట్లా? ఇది కానే కాదు. క్రైస్తవులైనా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, సిక్కులైనా, జైన్స్ అయినా, సో మెనీ రిలీజన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా డోర్ దాటితే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా బయటికి రావాలి. తన ఇంటి యొక్క డోర్ దాటితే బయటికి వస్తే ఆ వ్యక్తి ఒక మనిషిగా బయటికి రావాలి, ఒక వ్యక్తిగా బయటికి రావాలి. కారణం ఏంటంటే మనిషిని ప్రేమించాలి. మనిషిని ప్రేమించడానికి మనము ప్రయత్నం చేయాలి. మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు, మనుషుల మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు, మనుషుల మధ్యలో ఆరాటం పోరాటం లేపేవాళ్ళు చాలామంది లేకపోలేదు. సో ప్రేమటువంటి స్నేహితులారా, విషయం ఏంటంటే గౌరవించడం అంటే ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. ఓకే, ఆ మాటకు అర్థం ఏంటి? మనుషుల గురించి చెబుతాను, మతాల గురించి కాదు. నీ మతంలాగా ఇంకో మతాన్ని ప్రేమించు, నీ దేవుళ్ళలాగా ఇంకో దేవుడిని ఇది కాదండి. అసలు దీనికి ఆన్సర్ లేదు. విషయం ఏంటంటే బయటకు వచ్చిందంత ప్రజలైనటువంటి మనుషులుగా గౌరవించుకొని మనిషిగా ప్రేమించుకుంటే చాలా బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను తెలియజేసే విషయం ఒకటే, మనందరం కూడా సర్వ సృష్టికి అధికారి అయినటువంటి జీవము కలిగిన దేవునికి మనము అందరం కూడా పిల్లలమై ఉన్నాం. సో అది ఎవరన్నా కానివ్వండి, నీకు నచ్చినటువంటి విధానంలో నువ్వు కొలుసుకుంటున్నావు. సో అది నీ ఫ్రీడమ్. ఓకే, మనకు భారత రాజ్యాంగం కూడా అదే ఇచ్చింది. ఒకవేళ నువ్వు ముస్లింగా అల్లాగా కొలుసుకుంటున్నావు, మసీదులో కానీ దర్గాలో కానీ, సో అది నీ ఫ్రీడమ్. అది ఒకవేళ చర్చ్లో, ఒకవేళ కొంతమంది యేసుక్రీస్తు వారు, కొంతమంది యెహోవాగా, కొంతమంది పరిశుద్ధాత్మ కొలుసుకుంటున్నారు. సో అది వారి విషయం. అది అంతేకాకుండా హిందువులు చాలా రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటారు, అది వారి రిలీజియన్. కొంతమంది సిక్కులు ఉన్నారు, సో వారు కూడా వారి యొక్క పరిచర్లో ఉన్నారు. సో ఇలాగున ఎవరికి తెలిసినటువంటి వారు అలా వెళ్తున్నారు, ఆ దారిలో వాళ్ళు రక్షించబడుతున్నారు, ఆ దారిలో వాళ్ళు సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతున్నారు. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? కాబట్టి ఈ సమయంలో మీ అందరూ కూడా ఆలోచించేయండి. అంతేకాకుండా మీ అందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏంటంటే, మీ డోర్ దాటితే
మీ ఇంటి డోర్ దాటితే, మీ ఇంటి గేటు దాటితే నువ్వు ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ప్రజలందరినీ కూడా ప్రేమించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలా ప్రేమించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. ప్రైజ్ గాడ్. సో ఈ సమయంలో క్రాంతి గారికి, కేఆర్టీవీ యాజమాన్యం అందరికీ కూడా శుభాలు. ప్రాముఖ్యంగా మరి క్రాంతి గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే గుప్తా గారు, మరి తండ్రి వయసు కలిగినటువంటి వారు, వారికి హృదయపూర్వకమైనటువంటి నేను శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే మన మధ్యలో డాక్టర్ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు, దయచేసి మతాల మధ్యలో ఇలాంటివి తీసుకురాకండి దయచేసి. ఎందుకంటే మీరు ఒక గురువుగా ఉన్నటువంటి వారు, స్వామిగా ఉన్నటువంటి వ్యక్తులు. మీరు అలాంటి వారు ఏం చేయాలంటే అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడండి, అందరికీ అర్థమయ్యే విషయాలు చెప్పండి. మీరు మనకి పుట్టపర్తి సాయిబాబు గారు ఉంటారు, వారు చాలా చక్కగా అన్ని విషయాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెబుతూ ఉంటారు. మీరు వినండి ఒకసారి. ఓకే, వారు మన మధ్యలో లేకున్నప్పటికీ కూడా చాలా మంచి విషయాలు వారు చెప్పారు, బోధించారు. ఓకేనా. సో అలాగనే సావుకుని నేను, ఓకేనా, రెవరెండ్ డాక్టర్ సోల్మన్ రాజ్ వరంగల్ పాస్టర్ గారిని, ఓకే, BFMకి డైరెక్టర్ని, ఓకేనా, మాకు వరంగల్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క చైర్మన్ గారిని నేను ఒక హోదాలో ఉన్నటువంటి దైవజనుడిగా, సావుకుడిగా, కాపరిగా మీకు గుర్తు చేస్తాను. మనము నేను ఒక సావుకుడిగా, కాపరిగా ఉన్నటువంటి, పాస్టర్గా ఉన్నటువంటి నేను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా డిస్టర్బ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. సో నేను అలా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అలా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మరి డాక్టర్ PhD స్కాలర్ మరి బైరి నరేష్ గారికి కూడా ఉదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నారు. వారు కూడా ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నారు, దర్శిస్తున్నారు. వారు కూడా మూఢనమ్మకాలపైన అవేర్నెస్ తీసుకురావాలని వారు కూడా పరిచయం చేస్తూ నాస్తికులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని కూడా మనం గౌరవించాలి, వారి విషయాలను కూడా మనము షేర్ చేసుకోవాలి. అటువంటి ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు.